అమ్మా, ఇప్పుడు నాన్నని నవ్వించాలి మనం. సరే, ఇదంతా కాదు, ఒక జోక్ చెప్తాను. ఒక అడవిలో ఏనుగు, చీమ రెండు ఎదురెదురుగా కలిశాయి. చీమ ఏనుగుని చూస్తూ, ఓ ఏనుగు, నీ వయసు ఎంత అని అడుగుతుంది. ఏనుగు, నా వయసా 5 సంవత్సరాలు అంతే. కానీ చీమ కింద నుంచి పైదాకా చూసి, అవునా, నీకు 5 ఏళ్లేనా? మరి ఇంత పెద్దగా చేపగా ఎలా కనిపిస్తున్నావు అంది. ఏనుగు ప్రౌడ్గా చూసి, అది నా రహస్యం, నేను రోజు కంప్లైంట్ తాగుతాను కదా, అందుకే ఎత్తు పెరిగాను అంది. ఏనుగు అడిగింది, నీ వయసు ఎంత అని. చీమ నవ్వుతూ, నా వయసా 25 సంవత్సరాలు అంది. ఏనుగు కళ్ళు పెద్దవి చేసి, 25 ఏళ్ళ? మరి ఇన్నాళ్ళు బతికి కూడా ఇంత చిన్నగా ఎలా కనిపిస్తున్నావు అని అడిగింది. చీమ చిలిపిగా, అది నా రహస్యం, నేను సంతూర్ సూప్ వాడతాను కదా, అందుకే ఇప్పటికీ చిన్నగా ఎంగగా కనిపిస్తున్నాను. నాన్నవాడు నాకు తెలుసు మీ ఇద్దరు ఇలా హ్యాపీగా నవ్వుతారని, ఎందుకంటే మీ ఇద్దరే మీ హ్యాపీనెస్ కాబట్టి. ఇప్పుడు నన్ను నవ్వించండి, మీ అంత ఈజీగా నేను నవ్వను. సరే చూద్దాం రా. ఓకే, నవ్వకూడదు, సరేనా? 1 2 3 గిలిగిలి గిలిగిలి గిలి. అది చూసావా, నవ్వేశావు. ఇంకా చాలు, పడుకుందాం. సరే. మమతలు పంచే మరుమల్లే తోట, మా ఇల్లే బృందావనం, మనసులు నిత్యం వెదజల్లేనంట, స్నేహాల పరిమళం. నా చేతికి రావాల్సిన ఆస్తిని వీళ్ళందరూ కలిసి పండగ చేసుకుంటూ తగిలేస్తున్నారు. ఇంకొంచెం సేపే డిఎన్ఏ రిపోర్ట్ రాగానే
ఈ నవ్వులన్నీ ఆగిపోతాయి. ఏంటి నాన్న, నేనొచ్చినప్పటి నుంచి నీ ఫేస్లో ఆనందం కంటే బాధ ఎక్కువ కనిపిస్తోంది. వచ్చినందుకు ఆనందమా, లేదా అనుకోకుండా వచ్చినందుకు బాధ? అదేం లేదురా, చిన్నప్పటి నుంచి నేను చాలా మిస్ అయ్యాను కదా, అల్లొల్లొల్లొల్లొ. అందుకే నువ్వు సడన్ గా ఇలా ఎదురుగా కనిపిస్తుంటే ఇంకా నిజమేనా అని నమ్మలేకపోతున్నాను. అంతే. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇక మీదట మాత్రం మిస్ అవ్వనివ్వను. నా గురి ఎప్పుడూ నీ మీదే. ఎగురు, ఎంతసేపు ఎగురుతావో ఎగురు. నీ రెక్కలు కట్ చేసే డిఎన్ఏ రిపోర్ట్ కాసేపట్లో రాబోతుంది. అప్పుడు తెలుస్తుంది ఎవరి గురి ఏంటో. ఆ ఒక్క రిపోర్ట్ చాలు నందిత మళ్ళీ నా వైపు తిరగటానికి, ఈ ఆస్తి మొత్తం ఒక్క నిమిషంలో నా చేతికి రావడానికి. అప్పుడు చూసుకుందాం. బయటికి మాట్లాడవేంటి నాన్న? ఇంకా నేను నిన్ను భయపెట్టలేదు. అప్పుడే నోరు మోగిపోతే ఎలా? టైం ఉంది. ఏంటి తండ్రి కొడుకులు అంత సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ, నేను రావడం నాన్న ఇంకా నమ్మలేకపోతున్నాడంట. పాపం, మనిషిని మనిషి నమ్మకపోయినా పర్వాలేదత్త, కానీ కొడుకుని తండ్రి నమ్మకపోతే ఎలా అని అదే మాట్లాడుకుంటున్నాం. మీ నాన్న పక్కనున్న వాళ్ళని నమ్మినంత ఈజీగా మనం చెప్పింది నమ్మడ్రా సిద్ధు. అవునా? నవ్వు మల్లిక, కాసేపట్లో ఎవరి నమ్మకం నిజమో చూపిస్తా. హలో. హలో, దాస్ గారేనా మాట్లాడేది? అవును, చెప్పండి. సార్, ఇంకో 10 నిమిషాల్లో రిపోర్ట్ మీ చేతిలో ఉంటుంది. సరే సరే, కొంచెం త్వరగా. దానికోసం ఎదురు చూస్తున్నాను. అలాగే సార్. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఈసారి ఏం కొంపలు ముంచే పని చేయబోతున్నావా అని. ఆ, చిన్న పనిలే మల్లిక. చిన్న పనా? నాకు అలా అనిపించడం లేదే. ఫోన్ మాట్లాడాక నీ ముఖంలో టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. నా టెన్షన్ ఏముందిలే. కొద్దిసేపట్లో అసలు టెన్షన్ ఎవరికి మొదలవుతుందో అప్పుడు తెలుస్తుంది. అవును, ఒకప్పుడు నువ్వు చేసిన పని అమ్మకి తెలిస్తే అదే నీ కళ్ళల్లో కనిపిస్తోంది. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? సిద్ధు, మీ నాన్నకి ఏ టైంలో ఏం మాట్లాడాలో సరిగ్గా తెలీదనుకుంటా. కానీ ఏ టైంలో ఏం చెయ్యాలో కూడా తెలీదని ఇప్పుడు అర్థమైంది. కానీ ఆ టైమే ఇప్పుడొచ్చింది నాన్న. సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? అదే, నీకన్నా ముందే నా టైం వచ్చింది అంటున్నా. కన్ఫ్యూజ్ అవుతున్నాడు సిద్ధు. క్లియర్గా చెప్పు. నీ టైం అయిపోయింది అని. ఏయ్, సరిగా చెప్పు.
కొన్ని నిజాలు ఎంత దాచినా బయటికి రావడానికి వాటి టైం వస్తుందంటారు కదా నాన్న. ఆ టైం వచ్చేసింది. ఏ నిజం? అది నా నోటితో చెప్పడం కన్నా అమ్మ నోటితో నీకు వినిపిస్తేనే బాగుంటుంది. అంతే కదా అత్త? దా. ఉండు, ఏం చేయబోతున్నా? తినబోతూ రుచెందుకు దాస్? ఏం ప్లాన్ చేశారు మీరు? ఏం ఆట ఆడబోతున్నారు మీరు? ఆట మొదలు పెట్టింది నేను కాదు దాస్, కానీ పూర్తి చేసేది మాత్రం ఖచ్చితంగా నేనే. ఏదైనా పిచ్చి పని చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఏం చేయగలవో నాకన్నా బాగా ఇంకెవ్వరికీ తెలీదు. అందుకే ఇక అందరికీ తెలిసేలా చేయబోతున్నాను. అంతే కదత్తా? పదండి. అసలు వీళ్ళకి ఏం తెలిసింది? ఏం బయట పెట్టబోతున్నారు? అమ్మా, అమ్మా, ఏంటి సిద్ధు? అమ్మా, అయ్యో ఏంట్రా, ఏంటిది? అమ్మా, నీకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకెందుకురా గిఫ్ట్లు? నువ్వు తిరిగొచ్చావు, అదే నాకు పెద్ద గిఫ్ట్. అది సరిపోదమ్మా. కొన్ని గిఫ్ట్లు జీవితంలో ఒక్కసారే ఇవ్వగలం. నేను ఇవ్వబోయేది కూడా అలాంటిదే. అది చూసిన తర్వాత ఒక నిజం నీకే కాదు, ఇక్కడున్న అందరికీ తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అసలు వీడి దగ్గర ఏముంది? గిఫ్ట్ అంటాడేంటి? ఏంటి సిద్ధు అంత సస్పెన్స్ పెడుతున్నావు? మేం చూడొచ్చా, లేకపోతే మీ అమ్మకి మాత్రమేనా? అయ్యో, మీరు చూడకుండా ఎలా అత్తయ్యా? అందరూ చూడాలి, అందరికీ తెలియాలి. సరే ఇవ్వు మరి. నీ రూమ్లో నీ బెడ్ మీద పెట్టాను, వెళ్ళి చూడు. అవునా? సరే. సిద్ధు, ఇంతకీ ఏంటది? ఆ కవర్లో అమ్మకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఉంది. అమ్మా, అమ్మా, అందరూ ఒకసారి ఇలా వస్తారా? అర్జెంట్. ఎందుకలా కంగారుగా పిలుస్తుంది? పదండి. అమ్మయ్య, ఇంకో 2 సెకండ్లు ఆలస్యమైతే అంతా అయిపోయేది.
ఏంటన్నా కవరు ఓపెన్ చేయకపోయినా నీకు చెమటలు బాగా పట్టేసాయి. ఇంకా చదివితే ఏమైపోతావో. సర్లే పద. ముందు నువ్వు పదా. ముందు నువ్వు వెళ్ళు, వెనక నేను వస్తా. వెళ్ళు. ఏమైంది మహి? ఆ? ఏమైంది వసుంధరా? అది అందరికంటే ముందు నేనే అన్నయ్యకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. మీరెవరూ కనపడకపోయేసరికి ముందు మీరే గిఫ్ట్ ఇచ్చేస్తున్నారేమో అని కంగారు పడి పిలిచాను. ఎవరు ఇంకా ఏమీ అన్నయ్యకి ఇవ్వలేదు కదా? భయపెట్టేశావు మహి. ఇచ్చుకో, నువ్వే మీ అన్నయ్యకి ముందు ఇచ్చుకో. ఇంకా మేమెవరూ ఏమీ ఇవ్వలేదులే. అన్నయ్య, ఇదిగో ఫస్ట్ గిఫ్ట్ నాదే. గోల్డ్ చైనా? అవును, నేను కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యేటప్పుడు అమ్మ నాకు చైన్ కొనిస్తూ సిద్ధు ఎక్కడున్నాడో ఉంటే వాడికి కూడా తీసుకునేదాన్ని అనింది. అమ్మా, నీ చేత్తో నువ్వే అన్నయ్యకి వేయమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మహి. మాకు థ్యాంక్స్ ఎందుకురా? నువ్వు నా కొడుకువి. నా నిజస్వరూపం బయట పెట్టడం నన్ను సృష్టించిన బ్రహ్మ వల్ల కూడా కాదు. మనం వెళ్ళి గిఫ్ట్ చూద్దాం. సరే పద. పదమ్మా. రామ్మా. అత్తయ్య రండి. ఏంటి దాస్ నువ్వు చేసిన పని? సిద్ధు ఎంతో ప్రేమగా నాకు గిఫ్ట్ అని ఇచ్చింది, అలా ఎందుకు చింపేశావు? అదే నాన్న, ఆ అమ్మకి నేను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ అది. దానికోసం నేను చాలా కష్టపడ్డాను. కనీసం అదేంటో కూడా చూడకుండా అలా చింపేసేవేంటి? నాకు చాలా బాధగా ఉంది. చెప్పు దాసు, ఎందుకలా చేశావు? నందిత, అది నేను... చెప్పు దాస్. నందిత అడుగుతుంది కదా, చెప్పు. సరే సిద్ధు, ఇంతకీ అందులో ఏముందో నువ్వే చెప్పు. చెప్తాను. అమ్మా, ఇవాళది నీకు తెలియాలి. తెలుసుకోవడం నీ హక్కు.
నేను చెప్పేది నువ్వు నమ్ముతావు కదమ్మా. నీ మాట నమ్మకుండా ఎలా ఉంటాన్రా? నువ్వేది చెప్పినా నమ్ముతాను. ఇన్ని రోజుల తర్వాత నేను తిరిగి వచ్చినందుకు మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు. కానీ ఒకవేళ నేను నిజంగా సిద్ధునేనా కాదా అని ఎవరికైనా చిన్న అనుమానం వచ్చినా ఆ అనుమానానికి కూడా చోటు ఉండకూడదు అనుకున్నాను. అందుకే మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా బ్లడ్ ఇచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించాను. హాస్పిటల్ నుండి అంశును డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు బ్లడ్ శాంపుల్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఇప్పుడు నాన్న చింపేశారు. డిఎన్ఏ రిపోర్టా? అయితే నేను చింపేసింది అదేనా? నువ్వు నందితమ్మ కూతురువి వసుంధరా. గతం గుర్తొచ్చింది నాన్న. మనకి నిజం తెలుసని దాసికి తెలియకూడదు. వసు, నీకు మొత్తం గుర్తుకొచ్చిందా? గుర్తొచ్చింది సార్. ఇక నుంచి మన మధ్య ప్రేమకు తప్ప బాధకి కన్నీటికి చోటుండకూడదు.